తప్పించి యాదవ్ వల్ల లేదు, విమర్శించడం వల్ల ఉపయోగం లేదు. రైట్, ధన్యవాదాలు సత్యం గారు అందుబాటులోకి వచ్చిన ఫోన్ లైన్లో. రైట్, లక్ష్మీనారాయణ గారు, సో ప్రధానంగా శాఖలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో, సో ఆయన తీసుకోవడం వల్ల ఆ శాఖలు ఒక ఐడెంటిఫై, బహుశా అంతకుముందు అటవీ శాఖ, మంచినీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ అంటే కొంత ఐడెంటిఫికేషన్ ఉన్నట్టు పెద్ద శాఖ కిందగానే అందరూ చూస్తారు. అయితే అటవీ శాఖ ఇవన్నీ ప్రాధాన్యత లేని శాఖలు అని కొట్టిపారేసేటువంటి సందర్భం. ఇప్పుడు మనం పర్యావరణం కాపాడేది అటవీ. అటవీ అంతరించిపోవడం వల్ల మనకి రోగాలు, కరోనా లాంటివి వచ్చి ఆక్సిజన్ దొరకని పరిస్థితి. ఇప్పుడు మన ప్రకృతిని హింసించాం మనం, ప్రకృతి ఘోషించి మనల్ని 2 సంవత్సరాల కిందట మనల్ని ఆర్టిఫిషియల్ ఎయిర్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మెయిన్ నిన్న చూడవలసింది ఏంటంటే ఈ మధ్యకాలంలో డెవిల్ ట్రీ అని 7 ఆకుల చెట్టు ఒకటి అంటారు, తర్వాత ఒకానస్ గోల్డ్ అని మధ్యలో త్వరగా పెరిగిపోతున్నాయన్నమాట. ఆ చెట్లు ఎప్పటి నుంచో నేను 2-3 సార్లు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చా. ఎప్పుడు కూడా ఆ చెట్ల గురించి గవర్నమెంట్ ఎప్పుడు మాట్లాడాల. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ చెట్లు ఎక్కడున్నా సరే తీసేయండి, ఉంచొద్దు, నీరు పోతుంది, ఆ చెట్టు మీద పక్షి కూడా వాడదు. డెవిల్ ట్రీ అన్నది దానివల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది. అది కరెక్ట్గా డిసెంబర్ జనవరిలో మంచి పువ్వు వస్తుంది, చాలా మంచి వాసన వస్తుంది. ఆ వాసన పీల్చుకుంటే ఇమీడియట్గా లంగ్స్కి వెళ్ళి లంగ్ క్యాన్సర్ వస్తుంది. అంత డేంజర్. ఆ ట్రీ ఎక్కడ పెరుగుతుంది సార్? ఇక అన్ని చోట్ల ఉన్నాయి కదా. అది గతంలో ఈ నర్సరీ వాళ్ళు ఏంటి అన్నం కోసం అమ్మేసి త్వరగా పెరిగిపోతాయి మన చెట్లు. వాటి వల్ల పక్షి కూడా వాళ్ళ వాటి మీద అసలు అంత ప్రమాదం అండి. ఆయన నిన్న ఫస్ట్ ఆయన డెసిషన్ ఆ చెట్లు ఇమీడియట్గా తీసేయండి ఆయన. ఇంకా ఏంటంటే నర్సరీల్లో అమ్మద్దు, అమ్మితే కేసు పెడతామన్నది పెడితే ముందర అక్కడ ఆపేస్తే బయటికి ఎక్కడ రాదు. నెక్స్ట్ ఇంకేంటి పర్యావరణం ఏంటంటే మనకి ఇదివరకు కొల్లేరు చాలా గొప్పది చుట్టుపక్కల ఉన్నది. దాన్ని అసలు మొత్తం మాఫియా కింద మొత్తం అంటే రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అది వెళ్ళిపోయి ఆక్రమించేసి ఇదివరకు కొల్లేరు వెళ్తే చాలా బాగుండేది. ఆస్ట్రేలియా నుంచి కొంగలు వలస వస్తాయని కొన్ని నెలలు ఇక్కడ ఉంటాయని చెప్పుకునేవారు మా చిన్నప్పుడు, మేము అలాగే చూసేవాళ్ళం. కానీ ఈ కొల్లేరు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. నిన్న కూడా ప్రకృతి సంపదని మాఫియాలు పట్టేసి లారీలు తోసేస్తారని నిన్న కూడా న్యూస్లో చూసాం. పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకునేది ఏంటంటే కొల్లేరు మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని పర్యాటకంగా అభివృద్ధి చెందిస్తే అక్కడ ఒక రిసార్ట్స్ 2-3 రిసార్ట్స్ పెట్టి పర్యాటక అందజేస్తే ఈ మాఫియా తగ్గుద్ది, మన పర్యావరణం కాపాడినట్టు అవుద్ది. ఎందుకంటే చాలా పక్షి జాతులు చాలా అంతరించి ఇదివరకు పిచ్చుకలు బోలు చూసేవాళ్ళం. ఈ టవర్ ఇప్పుడు అసలు కంటికి కనిపించట్లేదు. ప్రతి ఇంట్లో కూడా పిచ్చుకలు గూళ్ళు పెట్టాయి. మన కరోనా టైంలో పిచ్చుకలు ఏంటి అనేక రకమైన పక్షులు మనం చూడగలిగామంట. ఎందుకంటే ఎవడో జనం బయటికి రాలేదు కాబట్టి, పొల్యూషన్ లేదు కాబట్టి అవన్నీ కూడా రావడం జరిగిందన్నమాట. అలాగే ఏంటంటే సామాజిక బాధ్యత కింద మనం కూడా బాధ్యతగా వ్యవహరించి చేస్తేనే పని అవుతుందంటే అంతే. సంపద మనం కాపాడుకోవాలి, మన బాధ్యత మనకు ఉంది. గతంలో ఏమైందండి, వేసవకాలం వస్తే చేను చింతకాయలు తినేవారు, నేరేడు పళ్ళు తినేవారు. ఆ నేరేడు పళ్ళు ఏమయ్యి మనకు కావాల్సిన షుగర్ కానీ మన డైజెషన్ సిస్టమ్ బాగుపడేది. ఇప్పుడు అలాంటివి లేదు కదా. ముందుకెళ్ళి అరుదుగా తీసుకొచ్చి ఫ్రూట్ మార్కెట్ లో అయిపోయింది అమ్మే పరిస్థితి. తేగలో ఫైబర్ ఎక్కువ ఉండేది. ఈ సంవత్సర కాలంలో జరిగేంత బాడీ అంతా ఇలా రీసైక్లింగ్ అయ్యింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అందరు కూడా ఆర్టిఫిషియల్ అయిపోయారు. వయసులో కూర్చోవటం ఇది ఎట్లా కూడా ఏంటంటే మనం కూడా పవన్ కళ్యాణ్ గారిని సినిమా యాక్టర్గా చూడదు, ఒక నాయకుడిగా చూసి ఆయన దగ్గర నుంచి ఏంటంటే ఎట్లాగుందో ఆయనకి తగ్గట్టుగా ఆలోచనలు తగ్గట్టుగా వెళ్తే. ఇప్పుడు ఎందుకంటే మోడీ గారు స్వచ్ఛ భారత్ పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎవడో కూడా మనం పేపర్ కింద పడేట్లా పక్కేళ్ళు బొట్లో పడేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడు యువత బాధ్యత నేర్చుకోవాలి. ఎందుకంటే 2025 నాటికి యూత్ 25%, 75% భాగంగా మరుగుదొడ్లు ప్రతి గ్రామానికి కూడా కంపల్సరీ మరీ దారుణంగా ఉండేది. 75% యూత్తో నిండిపోతుంది కాబట్టి యూత్ బాధ్యత తీసుకుని ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి ప్రతిదాన్ని కోచింగ్ ఇవన్నీ కూడా అందరూ మర్చిపోయిన ఇప్పుడు ఎందుకంటే కొన్ని రోజులు పోతే మర్చిపోతారండి. గతంలో ఇప్పుడు పొద్దున్న లేచేవాళ్ళు, ఇంటికి ముగ్గేసేవాళ్ళు. ఈ జనరేషన్ 10-15 సంవత్సరాల్లో ఈ జనరేషన్ అంతా అవన్నీ మారిపోతాయమంటండి. ఇంకో 10-15 సంవత్సరాలు మన సంస్కృతి మన సంప్రదాయాలు అన్నీ మారిపోతాయమంట. అన్నీ దొరకదు, మనం చూడలేమంట. నెక్స్ట్ జనరేషన్కి నేనేది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ప్లాంట్ ఇదివరకు మన వచ్చిన పెద్దలు మనం ఏంటంటే పొద్దున్న లేకటం, సాయంత్రం పెళ్ళగా ఎల్లిగా పడుకోవడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉన్నాం. ఇప్పుడు ఏమవుతుంది, అర్ధరాత్రులు పొద్దున్న 10ంటికి లేవడం, అర్ధరాత్రి వరకు రోడ్డు మీద తిరగడం అయిపోతుందండి. అట్లాగే ఏంటంటే ఈ
పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కార్యక్రమం చాలా బృహత్తర కార్యక్రమం, మంచి కార్యక్రమం. దాని ప్రజల్లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసుకోవద్దు. మనం తక్కువ ఎక్స్పెక్టేషన్తో ఉంటే ఆయన ఎక్కువ చేసినా మనకు రుచిస్తుంది. మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ సినిమా చాలా గొప్పగా ఉంటుందని వెళ్తాం, లోన్ నచ్చపోయేదానికి ఆడికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ప్రతి ఇంట్లో మొక్కలు, ప్రతి గ్రామంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం పెడితే మన మోడీ గారికి పిలుపునిచ్చారు, ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటిన, అమ్మ పేరు చెప్పి మొక్క నాటిన. అలాగే ప్రతి ఒక్కరు ఇండస్ట్రియలిస్టులకి, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ సంపర్క కంపల్సరిగా అంటే పార్క్ భాగస్వాములు అవ్వాలి మనం ప్రతి ఒక్కరు. మనం చెట్లు ఎన్ని పెంచగలిగితేనే మనం. అలాగే జంతు ప్రేమికులు, ఎందుకంటే పర్యావరణ అటవీ శాఖ చాలా గొప్ప శాఖ, దాన్ని ఏంటంటే ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన అధ్యయనం చేసి కాబట్టి అంటే ఆయన క్రేజ్ ఏదైతే ఉందో అది శాఖ మీద పడే విధంగా చేస్తాం. డెఫినెట్గా అది రేపు గ్రామీణాభివృద్ధి శాఖ మీద, గ్రామీణాభివృద్ధిలో బోల్డ్ అండి డెవలప్మెంట్. ఒక విలేజ్ ఏంటంటే డ్రైనేజ్, రోడ్స్, కరెంటు, వాటరు, వాళ్ళకి ఏ విద్య, స్కూల్స్కి వెళ్ళి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం. సైకిల్ ఉంటే గొప్ప అన్నప్పుడు మాకు, మట్టి నేల మీద నడిచి వెళ్ళాం. అలాగే ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఏం లేదు, ప్రజలకు కావాల్సింది వైద్య, విద్య. ఫ్రీగా పెట్టితే సోమరపోతులు చేయటం అవుతుందండి.